ఈరోజు మనము యాక్చువల్గా బౌల్ సెంట్రిఫ్యూజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మేడం. సో ల్యాబ్ లెవెల్లో మనం బ్యాక్టీరియాని కాన్సన్ట్రేటెడ్ ఏ విధంగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మనం దీని గురించి వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ బౌల్ సెంట్రిఫ్యూజ్లో ఒక 1 లీటర్ కెపాసిటీ దాదాపు 6 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఈ బౌల్ సెంట్రిఫ్యూజ్ ఆర్పిఎం 10 నుంచి అప్ టు 4000 5000 ఆర్పిఎం వరకు ఉంటుంది. మనం ఏదైతే మనం సెంట్రిఫ్యూజ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనం బయోమాస్ని కాన్సన్ట్రేటెడ్గా చేయాలనుకుంటామో ఆ కల్చర్ని మనం ఇలాంటి ఖాళీ వెజల్లో నింపేసుకుంటాం. 900 ml కానీ 1 లీటర్ కానీ యూనిఫామిటీగా మనం నింపాలి. సో ఇక్కడ 6 వెజల్స్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ 6 వెజల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 మాత్రమే ఉన్నాయి. సో ఈ 5 బాటిల్స్లో మనం కల్చర్ నింపేసుకొని మనం దీన్ని స్టార్ట్ చేసుకుంటాం. 4000 నుంచి 4500 ఆర్పిఎం సెట్ చేసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ మనం ఉంచినట్లయితే మళ్ళీ దాన్ని 0 వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని మనం గమనించినట్లయితే కింద బాటంలో హై డెన్సిటీ పార్టికల్ అంతా కూడా కింద బాటంలో నిలబడుతుంది. దీన్ని బయోమాస్ అంటారు.